ఓ నగర పరిధిలో ఎమ్మెల్యే కన్నా కార్పొరేషన్ మేయర్దే పవర్ఫుల్ పదవి. మేయర్ వస్తే తమ పరపతి తగ్గుతుందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా రాజకీయ క్రీడలాడుతున్నారట. పుష్కర కాలం పైన ఎన్నికలు నిర్వహించకుండా ఏదో కుంటు సాగుతో అడ్డుకుంటున్నారని టాక్ ఆ జిల్లాలో నడుస్తుందట. ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఇదే రాజకీయ క్రీడ ఆడుతూ కాలం గడిపేస్తున్నారట. ఈ కుట్రలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడానే లేదట. ఎమ్మెల్యేల కుట్రలకు మంత్రులు కూడా వంత పాడుతున్నారట. దీంతో ఆ కార్పొరేషన్లో ఎన్నికలు ముచ్చటే లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు ఆటలు ఇంకా ఎన్నాళ్ళు? తమ కార్పొరేషన్కు వెంటనే ఎన్నికలు జరపాలంటున్నారు స్థానికులు. ఎందుకు ఎన్నికలే లేకుండా పోయినా ఆ కార్పొరేషన్ ఎక్కడ? ఏంటో స్టోరీ. శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీల దాటవేత ధోరణి ఇప్పుడు నగరవాసుల్లో ఓ చర్చ ప్రధానంగా సాగుతోందట. 2009 తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు నోచని పరిస్థితి అక్కడ నెలకొంది. చివరిసారిగా పాలకవర్గం 2014తో ముగిసిన నాటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగుతోంది. దీంతో ఆయా వార్డుల్లోని ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు దిక్కు లేకుండా పోయింది. తాగునీరు, మురుగునీరు సమస్యలు, శిథిలమైన రోడ్లు, విస్తరణకు నోచుకోని రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తదితర సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నా తీర్చే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలీన ప్రక్రియ మొదలవుతున్న సందర్భంలో ఏదో ఒక అడ్డుపుల్ల వేయిస్తున్నారట ప్రజాప్రతినిధులు. ఇదే టాక్ నగరంలో ఓ రేంజ్లో నడుస్తోందట. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో 3 పర్యాయాలు విలీన రాజకీయ క్రీడ నడిచిందట. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012లో అప్పట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సిఫార్సులతో శ్రీకాకుళం మున్సిపాలిటీలోకి శివారు పంచాయతీలుగా ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలంలోని 5, ఎచ్చెర్ల మండలంలోని 2 పంచాయతీలు కలిపి మొత్తం 7 పంచాయతీలను శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం నగరంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపాడు పంచాయతీ ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. విలీనంపై హైకోర్టు స్టే ఇచ్చింది. 3 ఏళ్ల తర్వాత అంటే 2015లో పెదపాడును పంచాయతీగా కొనసాగించవచ్చునంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. 2018 జూన్లో 7 పంచాయతీల విలీన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం రూరల్ మండలం, ఖాజీపేట, ఎచ్చెర్ల మండలం, తోటపాలెం, కుశాలపురం గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 2020 ఫిబ్రవరిలో పంచాయతీల డీనోటిఫికేషన్ ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ విధంగా అవడానికి కొందరు పెద్దలు లూప్ హోల్స్ ని ఆ పంచాయతీలకు అందజేశారని టాక్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2021 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు 2020 అక్టోబర్లోనే మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా కసరత్తు ప్రారంభించింది. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనలతో అధికారులు 7 పంచాయతీలను విలీనం చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వులు జారీ చేసి వెంటనే పంచాయతీల డీనోటిఫికేషన్ ఉత్తర్వులను రిలీజ్ చేశారు. 2018లో శ్రీకాకుళం నగరానికి కార్పొరేషన్ హోదా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా 36 వార్డుల్ని 50 వార్డులుగా విభజించేశారు. ఎన్నికల నిర్వహణకు ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ప్రకటించారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు విలీనం ఉత్తర్వులను కొట్టివేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీని వెనుక కొంతమంది రాజకీయ పెద్దల హస్తముందన్న చర్చ లేకపోలేదు. కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని రెడీ చేశాం, కానీ చుట్టుపక్కల గ్రామాల అభ్యంతరంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని సాకు చూపిస్తూ ప్రజల్లోకి ఆ ఎమ్మెల్యేలు వెళ్లాలని చర్చ ఇప్పటికీ నడుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలు పుష్కర కాలం పాటు నిర్వహించకపోవడానికి కారణం స్థానిక ఎమ్మెల్యేలే అన్న భావన స్థానికుల్లో బలంగా వినిపిస్తోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఇదే తరహా ఆలోచనలో ఉంటున్నారట. దానికి కారణం లేకపోలేదు. మేయర్ పదవి నగరంలో పవర్ఫుల్ పోస్ట్. ఇదే భావనతో కార్పొరేషన్ ఎన్నికలకు ఆయా ఎమ్మెల్యేలు అడ్డుపుల్ల వేస్తున్నారన్న వాదన ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఎన్నికైన మేయర్కు డిప్యూటీ కేబినెట్ మంత్రి హోదా దక్కుతుంది. అదిగాక మున్సిపల్ పాలనా వ్యవస్థ మొత్తం మేయర్ గుప్పిట్లోకి వెళ్తుంది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనుల కోసం మేయర్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుందట. నియోజకవర్గంలో ఇది మరో సమాంతర రాజకీయ పాలనా వ్యవస్థలకు కేంద్రంగా మారే అవకాశం ఉందట. దీంతో ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టం లేకే విలీన ప్రతిపాదనలతో అడ్డుకుంటున్నారన్న చర్చ జోరందుకుంది. మంత్రులు ఉన్నా నగరం గురించి పట్టించుకోరట. ఎందుకంటే మేయర్కు కూడా తనతో సమానంగా కేబినెట్ హోదా అనే దృక్పథమేనట.
ఇక ఏ ఎమ్మెల్యే ఏం చేశారో పరిశీలిస్తే అప్పటి మున్సిపల్ పాలకవర్గం 2014లో ముగిసిన వెంటనే ఎన్నికలు జరగాలి. కానీ ఆ ఎన్నికలు ఆగాయి. 2014-2019 టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మున్సిపల్ అధికారులు విలీన ప్రతిపాదనలు పంపినా ఎన్నికలు జరగలేదు. అందుకు కారణం తెలియదు. 2019-2024 వైసీపీ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు విలీన ప్రతిపాదనల్ని పంపడంతో 2021 మార్చిలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామ సభలోనూ ఎమ్మెల్యే గోండు శంకర్ నోట మళ్లీ విలీన మాట వచ్చింది. రాగోలును కార్పొరేషన్లో కలుపుతామంటూ ప్రకటించారు. అయితే ప్రస్తుతం అది కార్యరూపం దాల్చలేదు. ఏదో ఒక టెక్నికల్ సాకుతో కార్పొరేషన్ ఎన్నికలు ఆపడం ఎంతవరకు సమంజసం అని మేధావులు, రాజకీయ విజ్ఞులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికై ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రజాప్రతినిధులు విలీన సమస్యలను పరిష్కరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో ఈ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని అంతా కోరుతున్నారు.